నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ మోనోపలీ. సో మెయిన్ కండిషన్ ఏంటి మోనోపలీలో? ఏంటి? నో క్లోజ్ కాంప్లిమెంటరీ గూడ్సా, పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్సా, లేకపోతే సబ్స్టిట్యూట్ గూడ్సా, లేదా మ్యాచింగ్ గూడ్సా, పర్మనెంట్ గూడ్స్ అని ఇచ్చారు. సో మోనోపలీ అంటే ఏంటిది? మోనోపలీ అంటే ఒక్కడే ప్రొడ్యూసర్ ఉంటుంది, సో ప్రొడ్యూసర్. సో ఏంటిది? దానికి నో సబ్స్టిట్యూట్ గూడ్స్ ఉండవు. సో దే ఆర్ నో క్లోజ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ అయితే ఏమవుతుంది? దేర్ ఆర్ వన్ మోర్ పర్సన్ హూ కెన్ ప్రొడ్యూస్ ద సేమ్ గుడ్. సో వన్ మోర్ పర్సన్ ఏమవుతుంది? అది డ్యూయోపోలీ అవుతుంది. లేదా మోర్ దెన్ వన్ పర్సన్ ఉంటే ఎక్సెప్ట్ మోనోపలీ ఎనీ ఒలిగోపలీ కావచ్చు, డ్యూయోపోలీ కావచ్చు, మోనోపోలిస్టిక్ కావచ్చు. సో నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ అనేది మెయిన్ కండిషన్ ఆఫ్ మోనోపలీ గూడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ లేదా టెస్లా ఉంది, టెస్లా కంపెనీ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అది ఒక్కటే చేస్తుంది అనుకోండి. స్టార్టింగ్ మార్కెట్లో ఏది లేదు, అప్పుడు ఏమవుతుంది? అది మోనోపలీ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడ్యూస్ చేసే ఈ ఓవరాల్ ప్లానెట్లో అది ఒక్కటే ఉందనుకోండి. ఏం చేస్తారు? దానికి అది 10 crores పెట్టినా, 20 crores పెట్టినా, ఎంత పెట్టినా కానీ మనం ఇఫ్ వి వాంట్ టు బై దట్ వి విల్ బై. అదే ఒక 10 యూనిట్స్ వచ్చినాయి టెస్లా లాగా, XYZ అని 10 కంపెనీస్ వచ్చినాయి. అప్పుడు ఈ 10 crores పెడతామా? వాళ్ళు కూడా సేమ్ కాబట్టి, సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి అది 5కి, 4కి, 3 crores ఇలా ప్రైస్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఏమంటాం? మోనోపలీ అంటే ఏంటిది? నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ అనేది మెయిన్ కండిషన్.